నిజానికి గుడి అంటే అర్థం తెలుసునా? కోరిక లేకుండా చేసే కేంద్రం దేవాలయం. కోరిక లేకుండా చేసే కేంద్రం. ఊళ్ళో గడుతున్నామంటే కోరికలు తగ్గిపోవాలి. అది మానేసి కోరికల కోసం పెడుతున్నాం మనం. చివరికి గర్ల్ ఫ్రెండ్ ప్రేమించడానికి, బాయ్ ఫ్రెండ్ ప్రేమించడానికి కూడా బాబా గారిని ఆంజనేయ స్వామిని అడుగుతాడు. నాకు ఆశ్చర్యం ఒకటి, కోరిక నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఐ లవ్ యూ చెప్పలేదనే విషయం ఆంజనేయ స్వామికి చెప్పడం ఎందుకు? పోనీ అసలు దేవుణ్ణి అడగడమే తప్పు. ఇలాంటి విషయాలు దేవుణ్ణి అడగడం తప్పు. కనీసం నాకు నవ్వు ఎక్కడ వస్తున్నాడు, ఎవరిని అడగాలో తెలియదు. ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి, ఆయన్ని అడగడం ఏంటి? బాబా గారు అంతకంటే అవధూత, ఆయన్ని అడగడం ఏంటి? సన్యాసులు పెళ్ళిళ్ళు చేస్తారా? ఓ శ్రీకృష్ణుడిని అడిగితే 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ని ఇస్తారు. ఒక్కరు చాలు బాబు, సుఖంగా కాపురం చేసుకుంటున్నాడు. శ్రీరామచంద్రమూర్తిని అడిగితే సీతాదేవి లాంటిదని బారేస్తాడు, గొడవలేదు. అంటే మనకి ఏం అడగాలో తెలియదు, ఎవరిని అడగాలో కూడా తెలియట్లా. ఆంజనేయ స్వామికి పెళ్ళికి ఏం సంబంధం? బాబా గారికి పెళ్ళికి ఏం సంబంధం?